గుడ్ మార్నింగ్ మై డియర్ స్టూడెంట్స్, 10th క్లాస్ స్టూడెంట్స్. మనం జెండర్, రిలీజియన్, క్యాస్ట్ అనే లెసన్ చెప్పుకుంటున్నాము. జెండర్ అయింది, రిలీజియన్ అయింది, క్యాస్ట్ సంబంధించి చూడాలి, క్యాస్ట్ అండ్ పాలిటిక్స్ సంబంధించి. సో అసలు ఈ క్యాస్ట్ ఎలా ఏర్పడింది అని మనం చూస్తే, ఇది ఇప్పటిది కాదు, ప్రాచీన కాలం నుంచి సింధు నాగరికత, ఆరియన్స్ ఉండే కాలం నుంచే ఈ మతాలని కులాలని ఏర్పడ్డాయి. అసలు మొట్టమొదట 4 కులాలుగా చెప్పుకోవచ్చు: బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనేవి. ఇంతకీ ఇవి ఎలా ఏర్పడ్డాయి అంటే, యాక్చువల్గా అప్పట్లో మనుషులు చేసే పనిని బట్టి, శక్తియుక్తులను బట్టి కులాలు అనేవి ఏర్పడ్డాయి. ఒక వ్యక్తి ఉంటాడు, ఆ వ్యక్తి ఒక వర్గానికి చెందినవాడు, ఆ వర్గాన్ని కాపాడుతూ, ఇతరుల దాడి నుంచి కాపాడుతూ, ఒక నాయకుడిగా ఉండే శక్తియుక్తులు ఉండటం వల్ల అతను రాజుగా వాళ్ళ ఆ ఏరియాలో ఉండే వాళ్ళందరూ వాడిని గొప్ప వ్యక్తిగా చూడటం జరిగింది. ఆ వ్యక్తే క్షత్రియులు లేదా రాజులుగా మారడం జరిగింది. ఆ వంశానికి చెందిన వాళ్ళందరూ కూడా రాజులు అనేటటువంటి కులం ఏర్పడింది. అలాగే అంటే తమ శక్తియుక్తులు బట్టి పనులు చేయటం అనేది ఎప్పటి నుంచో జరుగుతూ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తికి కుండలను చేయడం అనేది చాలా నేర్పరితనంతో చేసే వ్యక్తిగా అయి ఉండొచ్చు. అంటే కుండలు చేయడంలో నేర్పరి అయి ఉండొచ్చు వాడు. అలాగని చెప్పి అతను కుమ్మరి కాదు. అంటే కుండలు చేయడంలో అతను నేర్పరితనం ఉండటం వల్ల ఎక్కువ మంది కుండలు చాలా అవసరం పడటం వల్ల, అంటే వ్యవసాయ ఉత్పత్తుల్ని దాచుకోవడానికి కుండలు అప్పట్లో ఎక్కువ ఉపయోగపడేవి. సో కుండలు తయారు చేయడం అనేది వృత్తిగా చేపట్టి, కుండలు తయారు చేయడం ద్వారా తన బతకడం అనేది మొదలుపెట్టాడు. సో తన పిల్లలకి, తన కుటుంబ సభ్యులకి అదే కుండలు చేయడం అనేది నేర్పడం, ముందు జనరేషన్స్, భవిష్యత్తులో తమ జనరేషన్స్ కూడా అదే వృత్తిని చేపట్టడం వలన చివరికి వాళ్ళు కుమ్మరువులుగా మారడం జరిగింది. వాళ్ళని ప్రత్యేకించి కుమ్మరి అని అనటం. అలాగే చాకలి, మంగలి, కమ్మరి, కుమ్మరి, కాపు, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులు, శూద్రులు. వైశ్యాస్ అంటే వ్యాపారాలు చేసుకుంటూ బ్రతికే వాళ్ళని వైశ్యస్ అంటారు. వాళ్ళు కొంచెం బ్రాహ్మణ, క్షత్రియుల తర్వాత 3వ స్థానం. శూద్రులు అంటే చివరివారు: చాకలి, మంగలి, కమ్మరి, కుమ్మరి, మాల, మాతిక, సచ్చరి, దుమ్మరి ఇలాంటివన్నీ కులాలని కొంచెం చిన్న చిన్న పనులుగా, ఏ పని చేయని వాడు ఆ పని చేస్తాడనేటటువంటి కోణం జనాల్లో రావటం కులాలు ఏర్పడ్డాయి. రాను రాను కింది స్థాయి పనులు చేసేవారిని తక్కువ చూడటం అనేది జరుగుతూ వస్తూ ఉంది. ఈ రకంగా ఒక జనరేషన్స్ కులాలు ఏర్పడ్డాయి. ఇంతకీ ఇక్కడ ఒక పాయింట్ చూసుకుంటే, మీరు ఒకటి చూస్తే, ఆక్యుపేషన్ ఆర్ పాస్డ్ ఆన్ ఫ్రమ్ వన్ జనరేషన్స్ టు అనదర్, క్యాస్టిజం ఇస్ ద ఎక్స్ట్రీమ్ ఫార్మ్ ఆఫ్ దిస్. అంటే ఆక్యుపేషన్ అనే వృత్తి అనేది, మనం చేసే పని అనేది ఒక జనరేషన్స్ నుంచి ఇంకో జనరేషన్కి పాస్ అవుతూ ఉంటుంది. అంటే నాకు తెలిసిన వృత్తిని నా పిల్లలకి, వాళ్ళ పిల్లలకి ఇలా నేర్పడం అనేది అప్పట్లో వస్తూ ఈ వృత్తులు నుంచి కులాలు ఏర్పడడం జరిగింది. అది మాట. సో అయితే కొన్ని కులాలు వారిని చాలా చిన్నచూపు చూడటం అనేది జరుగుతూ ఉంది. ఈ కారణంగా కొంతమంది ఎస్సీ, ఎస్టీ వర్గానికి చెందినటువంటి చదువుకున్న వాళ్ళు కొంతమంది ఈ కుల వివక్షతకు వ్యతిరేకంగా పోరాటం చేయటం అనేది ఎప్పటి నుంచో వస్తుంది. అందులో చెప్పుకోదగ్గ వాళ్ళు జ్యోతిబా పూలే, గాంధీజీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, పెరియార్ రామస్వామి నాయకర్ ఇలాంటి వాళ్ళందరూ కూడా కుల వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటం చేయడం జరిగింది. ఇది మనకు ఆల్రెడీ 6th నుంచి నేర్చుకున్నవే. సో ఈ కారణంగా ఆ వర్గానికి చెందిన వాళ్ళు కొన్ని నాయకుల నాయకత్వంలో కుల వివక్ష వ్యతిరేకంగా పోరాటం జరిగింది. భారత రాజ్యాంగంలో కూడా కుల వివక్ష అనేది అంటరానితనంగా భావించి ఆర్టికల్ 17ని చేర్చి అంటరానితనం నేరంగా భావించడం జరిగింది. అన్టచబిలిటీ ఈజ్ ఏ క్రైమ్ అకార్డింగ్ టు ద ఆర్టికల్ 17 ప్రకారం మనం 9th చూసాము. ఆర్టికల్ 17 ప్రకారము అంటరానితనం నేరం, అన్టచబిలిటీ ఈజ్ ఏ క్రైమ్. ఎవరైనా సరే అంటరాని వారిగా చూస్తే ఆ ఆర్టికల్ 17 ప్రకారం శిక్షార్హులు అవుతారు. ఆ రకంగా. సో ఈ కారణంగా కొన్ని రకాలైనటువంటి వృత్తులు అనేవి ప్రత్యేక సదుపాయాలు కూడా పొందడం జరిగి కుల వివక్ష తగ్గడం ప్రారంభమైంది. అయినప్పటికీ కూడా ఇక్కడ ఒక పాయింట్ చూడండి. యట్ క్యాస్ట్ హ్యాస్ నాట్ డిసపియర్డ్ ఫ్రమ్ కాంటెంపరీ ఇండియా. ప్రస్తుత దేశంలో, మన సమకాలీన భారతదేశంలో
ఇంకా క్యాస్ట్ సిస్టమ్ అనేది ఇంకా కొనసాగుతూ ఉంది అనడానికి కొన్ని ఉదాహరణలు ఏంటంటే, సమ్ ఆఫ్ ద ఓల్డర్ ఆస్పెక్ట్స్ ఆఫ్ క్యాస్ట్ హ్యావ్ పర్సిస్టెడ్. ఇంకా కొన్ని కుల వ్యవస్థలకు సంబంధించి లేదా కులం అనేటటువంటి అడ్డుగోడలు అనేవి ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి కొన్ని చోట్ల. ఈవెన్ నో మోస్ట్ పీపుల్ మ్యారీ విత్ ఇన్ దేర్ ఓన్ క్యాస్ట్ ఆర్ ట్రైబ్. తమ కులానికి చెందినటువంటి వాళ్ళని ఇంకా ఆ కులస్తుల్ని పెళ్లి చేసుకోవటం, ఆ కులస్తుల్ని ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం ఇప్పటికీ కొనసాగుతుంది. అన్టచబిలిటీ హ్యాస్ నాట్ ఎండెడ్ కంప్లీట్లీ. ఇంకా అంటరానితనం అని కొన్ని చోట్ల పూర్తిగా డిసపియర్ అయిపోలేదు, కనుమరుగైపోలే. డిస్పైట్ కాన్స్టిట్యూషనల్ ప్రొహిబిషన్, అంటే రాజ్యాంగంలో అంటరానితనం నిషేధించినప్పటికీ కూడా ఇంకా అంటరానితనం, దట్ ఈజ్ అన్టచబిలిటీ కొనసాగుతుంది అనేటటువంటి విషయం ఇక్కడ చెప్తూ ఉన్నాడు. అది మాట. అయితే అఫ్కోర్స్ ఒక మాట చూసుకుంటే ఇక్కడ అంటరానితనం నిషేధించబడింది. అంటరాని వాళ్ళుగా ఒకప్పుడు అనుకున్నటువంటి కులాలు లేదా మతాలు ఇప్పటికి కొంచెం మెరుగైన స్థితికి వచ్చాయి. ఇంకా అక్కడక్కడ చెదురుమదురుగా అంటరానితనము, వెనుకబాటుతనం అనేది ఆయా కులాల్లో ఉన్నది, అది నిజమే. ఇక ఆ పాయింట్స్తో పాటుగా ఇక ఇంకొక పాయింట్ మనం చూడాలి ఇక్కడ. సో ఇది ఒకటి మీరు రాసుకోవాల్సి ఉంటుంది. ఇది ఇక్కడ డెఫినేషన్ రాస్తాను. అర్బనైజేషన్ స్టాబుల్గా ఉంచుతాను నేను. దీన్ని మీరు చూసుకొని పాజ్లో పెట్టి రాసుకోవాల్సి ఉంటుంది. ఏంటంటే అర్బనైజేషన్, ర్యాపిడ్ ఇంక్రీజ్ ఆఫ్ అర్బన్ పాపులేషన్ డ్యూ టు షిఫ్ట్ ఆఫ్ రూరల్ పీపుల్ టు అర్బన్ ఏరియాస్. అంటే అర్బనైజేషన్ అంటే ఏం లేదు, పట్టణాల జనసంఖ్య పెరిగిపోవటం, పట్టణంలో ఉండే జనాభా విపరీతంగా పెరగటం వేగంగా. ర్యాపిడ్ ఇంక్రీజ్ ఆఫ్ అర్బన్ పాపులేషన్, పట్టణ జనాభా విపరీతంగా పెరిగిపోవటం. ఎందుకు పెరుగుతుంది? డ్యూ టు షిఫ్ట్ ఆఫ్ రూరల్ పీపుల్ టు అర్బన్ ఏరియాస్. గ్రామీణ ప్రాంతాల నుంచి, అంటే రూరల్ ఏరియా నుంచి గ్రామీణ ప్రాంతాలు కదా, రూరల్ పీపుల్స్ షిఫ్ట్ అయిపోతుంటారు. ఎందుకు? పనుల నిమిత్తం అవ్వచ్చు, లేదా ఉద్యోగ వ్యాపార నిమిత్తం అవ్వచ్చు, లేదా రకరకాల కారణాలతో వాళ్ళు పట్టణ ప్రాంతాలకు వెళ్ళిపోయి అక్కడ అనుకూల పరిస్థితులు పెట్టి వాళ్ళు అక్కడ స్థిరపడిపోతుంటారు. ఆటోమేటిక్గా అక్కడ ఉన్న పట్టణ జనాభా పెరిగిపోతుంటుంది. ఇలా పట్టణ జనసంఖ్య పెరగటమే అర్బనైజేషన్ అంటారు. పట్టణ జనసంఖ్య వేగం పెరగడమే అర్బనైజేషన్. దాంతోపాటుగా అది రాసుకున్న తర్వాత ఇది ఒకటి రాసుకోవాలి, ఆక్యుపేషనల్ మొబైలిటీ. ఆక్యుపేషన్ అంటే వృత్తి అని చెప్పుకున్నాం కదా. మొబైలిటీ అంటే చేంజ్ అవ్వటం, గమనశీలత, మార్పు. ఇంతకీ ఆక్యుపేషన్ మారిపోవటం అంటే ఒకప్పుడు కొన్ని కులాలు మతాల వాళ్ళు ఆ పనిని వాళ్ళే చేసేవారు. కానీ ఇప్పుడు రాను రాను వృత్తులు మారుతూ వస్తున్నాయి. కొంతమంది చదువుకున్న వాళ్ళుగా తయారయ్యి బాగా చదువుకొని ఉపాధ్యాయ వృత్తుల్లోనూ, ఉద్యోగ వ్యాపార రంగాల్లోనూ, లేదా టీచర్స్తో పాటుగా లాయరు, డాక్టరు, ఇంజనీరు, అన్ని కులాల వాళ్ళు అన్ని వృత్తులను ఇప్పుడు చేపడుతున్నారు. సో ఇలా వృత్తి మారిపోవడాన్ని ఆక్యుపేషనల్ మొబైలిటీ అంటారు. షిఫ్ట్ ఫ్రమ్ వన్ ఆక్యుపేషన్ టు అనదర్, యూజువల్లీ when a new generation take up occupations other than those practiced by their ancestors అంటే వారసులు, పూర్వీకులు. ancestors అంటే పూర్వీకులు. తమ పూర్వీకులు చేసేటటువంటి వృత్తిని నుంచి బాగా చదువుకొని కొంతమంది వేరే వృత్తుల్లోకి మారిపోవడం జరుగుతూ ఉంటుంది. ఉదాహరణకి ఎస్సీ ఎస్టీకి సంబంధించిన కొన్ని వర్గాల వారు వాళ్ళు చేసేటటువంటి వృత్తులు కాకుండా బాగా చదివి టీచర్లు అవ్వచ్చు, డాక్టర్స్ అవ్వచ్చు, లాయర్స్ అవ్వచ్చు, రకరకాలు అవుతున్నారు కూడా, ఇంకా అవుతున్నారు కూడా. సో ఇలా వృత్తి అనేది మారిపోవటాన్ని ఆక్యుపేషనల్ మొబైలిటీ అంటారు. ఈ డెఫినేషన్ కూడా రాసుకోవాలి. ఇందాక చెప్పినటువంటి ఈ డెఫినేషన్ అర్బనైజేషను అంటే పట్టణ జనాభా పెరిగిపోవటాన్ని అర్బనైజేషన్ అంటారు. షిఫ్ట్ అవ్వటం, గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాలకి జనాభా మారటాన్ని అర్బనైజేషన్ అంటారు. అలాగే ఆక్యుపేషనల్ మొబైలిటీ, వృత్తి చేంజ్ అవ్వటం. ఒకప్పుడు ఒక వృత్తి చేసి తన పూర్వీకులు ఒక వృత్తి చేస్తుంటే ఇప్పుడు వేరే వృత్తిలో స్థిరపడడం, వేరే వృత్తుల నుంచి వేరే వృత్తులు మారటం. నెక్స్ట్ ఇంకో డెఫినేషన్, ఇది కూడా రాసుకోవాలి మీరు, స్టాబుల్గా ఉంచాను చూడండి. క్యాస్ట్ బైరార్చీ అంటే ladder like information in which all the caste group are placed from the highest to the lowest caste. అంటే ఒక నిచ్చెన రూపంలో, నిచ్చెన లాంటి నిర్మాణం, అంటే పెద్ద కులం నుంచి కింద కులానికి ఒక టేబుల్ రూపంలో లేదా ఒక నిచ్చెన రూపంలో పద్ధతులు అమర్చడాన్ని క్యాస్ట్ బైరార్చీ అంటారు. అంటే ఇప్పుడు లేదు, ఇది ఇప్పుడు తగ్గింది. బ్రాహ్మణులు పెద్ద స్థాయిలో ఉండేవారు, తర్వాత క్షత్రియులు, తర్వాత వైశ్యులు, తర్వాత శూద్ర కులంలోనే ఈ మంగలి, చాకలి, దుమ్మరి, కమ్మరి ఇలాంటివన్నీ వస్తాయి. కాపు శూద్ర కులంలో వస్తాయి అన్నమాట. సో ఇప్పుడు క్యాస్ట్ సిస్టానికి ప్రాధాన్యత తగ్గుతూ వచ్చింది. ఇలా పైనుంచి కింద వరకు, ఉన్నత కులం నుంచి కింది స్థాయి కులం వరకు ఉండటాన్నే క్యాస్ట్ బైరార్చీ అంటారు.